నిర్గమకాండము 9వ అధ్యాయము 25 చూద్దాం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇజ్రాయేలీయులున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. పడలేదంట. యు సీ దట్ నా? సో ఈ కష్టాల్లో దేవుని తెలుసుకోబోతున్నాం. నీ బాధల్లో గెట్ రెడీ టు నో దిస్ గాడ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. నీ యొక్క ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి వేదనలో దేవుడు తనని తాను మరి బయలుపరుచుకుంటాడు. దేవుడు లేదని చెప్పలేం. యూ కెనాట్ సే దట్ గాడ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుడు ప్రతి సమలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో కూడా ఉంటాడు. ఈజ్ దేర్. మరి దేవుడు ఇశ్రాయేలు గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఈరోజు మీరందరూ గోషేను దేవుడే నా దేవుడని ఈ దేవుడిని కొత్తగా నీ శ్రమలో తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు నో దట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గోషన్. ద గాడ్ ఆఫ్ హోల్ ఎర్త్ ఈజ్ ఆల్సో ఎ గాడ్ ఆఫ్ గోషన్. అంతకుముందు అందరూ దేవుడు 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 అంటే ఈ కష్టాల్లో మరి దేవుడు ఎలా చూస్తాం. మరి గోషేను దేశంలో మాత్రము ఒక్క వడగండు కూడా పడలేదంట. నౌ లెట్ us ఇంకో 2 తెగులు చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 9 వర్స్ 27 to 29. నిర్గమకాండము 9వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా, మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. యు సీ దట్ నా? అంటే దేవుడు ఒకవేళ ఫరో గనుక భూమి యెహోవాది అని తెలుసుకుంటే ఇది ఆగిపోయేది. హిస్ ప్రాబ్లమ్ వుడ్ హావ్ బీన్ సాల్వ్డ్. ద పర్పస్ ఈస్ ద ఎర్త్ ఈస్ ద లార్డ్స్. ఇప్పుడు ఈ భూమి అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టైంలో. ఈ భూమి యెహోవాదా అని తెలుసుకుంటే ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. లేదా ఇది ఆగిపోతుంది. మరి దేవుడు కనికరం గల దేవుడు మరి బ్రేక్ ఇస్తాడు. మోషే అతన్ని చూచి, అందువలన భూమి యెహోవాదని, అంటే ఈ కష్టములో నిన్ను కాపాడినప్పుడు నువ్వు దేవుడిని కొత్తగా తెలుసుకుంటావు. ఆ కరువులో, ఆ బాధలో, ఆ వేదనలో యూ విల్ లెర్న్ గాడ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. యు సీ దట్ నౌ? అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ద హోల్ ఎర్త్. సో దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఇట్. అందువలన. కానీ అలాగని ఇతను నేర్చుకున్నాడా? నేర్చుకోలే. మీరు అనుకోవచ్చే వాళ్ళు మారిపోతారేమో. నేను మారలేదు, ఫరో మారలేదు. ఎప్పుడు కూడా శాస్త్రుల పరిచయాలు అలాగే ఉంటారు, విమర్శించే వాళ్ళు అలాగే ఉంటారు, ఫేక్ వాళ్ళు అలాగే ఉంటారు. మరి కొన్ని ఫరో వాళ్ళు, దీస్ పీపుల్ విల్ నాట్ చేంజ్ మ్యాన్. సో బీ కేర్ఫుల్. సో అలాగని నువ్వు స్వార్థ చేయడం మానేయకూడదు. నిర్గమకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. చూడండి, యు ఆర్ జనరేటింగ్ some divine nature, divine powerful stories to teach to your children. ఈ కష్టాల్లో, ఈ వేదనలో మరి ఎవరో ఇబ్బంది పడి నిన్ను బాధ పెడుతుంటే, ఎవరైనా కష్టపడి నిన్ను ఏదైనా చేయాలనుకుంటే దేవుడు అందులోంచి నిన్ను కాపాడి ఏ రీతిగా కాపాడాడు, ఏ రీతి అద్భుతాలు చేశాడు అనేటువంటిది తర్వాత నీ తరానికి, మన తర్వాత తరానికి బోధించేటువంటి కృప, అద్భుతాలు, సాక్ష్యాలు మరి మనందరికీ బోధిస్తున్నాడు, మనందరికీ చూపిస్తాడు కూడా. యు సీ దట్ నౌ? లెట్స్ రీడ్ వన్ మోర్ టైం. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను. చూడండి, నేనే యెహోవానని తెలుసుకున్నట్లు. సో యు విల్ నో గాడ్ ఇన్ ద సూపర్ న్యాచురల్. డోంట్ ట్రై టు నో గాడ్ వితౌట్ ద సూపర్ న్యాచురల్. అద్భుతాలు లేకుండా దేవుడిని తెలుసుకోవడం అనేటువంటిది మానేసేయండి. దిస్ ఈజ్ వాట్ ద చర్చెస్ షుడ్ లెర్న్. నేను చేయి సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట మరి కనపరచుట, నేను వారి ఎడల జరిగించు వాటిని వారి ఎదుట కలిగజే సూచక్రియలను. నెంబర్ 2, నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. చూడండి, ఈ సూచక్రియల్లో నన్ను తెలుసుకొని మనమే కాదు మన తర్వాత తరాలకు కూడా ఇవ్వాలంట. దెన్ టీచ్ దెమ్ దట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. God is a God who can differentiate you, separate you and bless you by his power. ఆయన సామర్థ్యంతో, ఆయన అద్భుత శక్తితో నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు అని తెలుసుకోకపోతే, నువ్వే తెలుసుకోకపోతే నీ తర్వాత తరానికి ఎలా పంపిస్తావు? You see that now? So God wants the churches to know that God is a God who will separate himself.
ఇంకొక 2 తెగులు చూసి ముగించుకుందాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 12, 13. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశము మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నింటినీ తినివేయునని చెప్పెను. మరి you need to tap into the seasons, not just the word. The spirit and the word gives you the revelation from heaven according to the season and time for the dispensation. Let's read verse 13. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఓకే, మిడతలన్నీ వచ్చేసాయి. మరి ఏం చేశాడు దేవుడు? తన ప్రజలను తీసుకెళ్ళిపోయాడా? అయ్యి బాబాయ్, ఈ మిడతలు ఎందుకు అని చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 17 నుంచి 19. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా. ఇక్కడ ఫరో అడుగుతున్నాడు మళ్ళా మోషేని, బాబు తీసేయి అనేది. అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్లి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. చూసారా, దేవుడు తన సంఘం యొక్క సామర్థ్యాన్ని ఐగుప్తులో చూపిస్తున్నాడు. తన బిడ్డ యొక్క శక్తిని చూపిస్తున్నాడు. ఈ మిడతల మీద మాకు అధికారం ఉంది, ఇదిగో ఈ మరణం మీద దాని మీద అధికారం ఉంది చూపించిన తర్వాత తీసుకెళ్తాడు. కానీ చూపించకుండా వచ్చేయండి అని తీసుకెళ్ళిపోడు. యు సీ దాట్ నా. ఇక్కడ దేవుడు నేను తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అని చెప్పి తీసుకెళ్ళిపోలేదు. ఒక్క మిడత లేకుండా చేశాడంట అక్కడ. ఈ టుక్ అవే ఎవ్రీథింగ్, ఎవ్రీ లోకస్ట్. మరి పాత నిబంధనలోనే తన మహిమను అలా చూపిస్తే కొత్త నిబంధనలో ఇంకేం చూపిస్తాడు. యు సీ దట్ నా. ఈ వాక్యం చదువుతున్న దేవుడు మీ ప్రార్థనకు శక్తి ఇచ్చి మిమ్ములను మహిమపరిచి మీ మహిమ ద్వారా దేవుడు మహిమపరచును గాక. నాజరేయుడైన యేసయ్య, ఈ వాక్యం వింటున్న వారందరితో మేము ఏకీభవిస్తున్నాం ఈరోజు. ఏ రీతిగా నువ్వు ఏలియాని తీసుకెళ్ళావో, ఇప్పుడు ఏ రీతిగా నీ బిడ్డలను ఐగుప్తులోంచి తీసుకెళ్ళావో, ఏ రీతిగా నేను వాళ్ళని వేరుపరిచి వాళ్ళని కాపాడి ఆ మహిమను చూపించి వాళ్ళ ద్వారా ఐగుప్తులో కూడా మిడతలు లేకుండా చూసి ఆ సంఘాన్ని మహిమపరిచి వేరుపరిచి నీ ప్రభావాన్ని అన్నీ చూపించి తీసుకెళ్ళావో, అలాగే ఈ మహా కష్టకాలంలో వేదన కాలంలో మమ్మల్ని కూడా వేరుపరిచి నీ ముఖకాంతి మా మీద ఉదయింపజేసి నీ అధిక కృప మాకు దయచేసి వధువుని నీ సామర్థ్యముతో నింపి నీ మహిమతో నింపి మమ్మల్ని తీసుకెళ్ళమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.